పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ కథ ఊహించని మలుపు తిరిగిందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో కుట్టి పుట్టినరోజు వేడుక రావడం, ఆ వేడుకలో ఆదిత్య కుట్టి కన్న తల్లిదండ్రులని అందరి ముందు రివీల్ చేస్తానని చెప్పాడు. అయితే అనుకున్నట్లుగానే నేడుగా జ్యోతి సూర్యల దగ్గరికి కుట్టిని తీసుకెళ్లి కుట్టి మీ కన్న కూతురు అని చెప్పేశాడు. అలాగే పక్కనే ఉన్న జీవన నకిలీ జీవన అని అసలైన జీవనే ఈ కుట్టి అన్న నిజాన్ని చెప్పేస్తాడు. అయితే ఇదంతా నిజమేనా, కుట్టియే అసలైన జీవన అన్న నిజం తెలిసిపోయిందా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా 100% ఇది కల అనే చెప్పొచ్చు. ఎందుకంటే కథలో ఇంత మెయిన్ సీన్ ని రివీల్ చేసే సీన్ ఇలా ఉండదు. ఖచ్చితంగా సీన్ ఇంత కూల్ గా అయితే చూపించారు. ఖచ్చితంగా ఇది ఎవరో కలకంటున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. బహుశా ఇందుమతి కానీ జీవన కానీ ఇది కలకనొచ్చు, లేదా కుట్టి అయినా కూడా ఇది కలకని ఉండొచ్చు అనిపిస్తోంది. ఇక ఈ సీరియల్లో ఈ నిజాన్ని అప్పుడే బయట పెట్టరు. క్లైమాక్స్ వరకు ఇలాగే ప్రతిసారి వాయిదా వేస్తూనే కుట్టి జీవన ఒకరే అన్న నిజాన్ని అయితే బయట పెట్టారు. ఎందుకంటే ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిందంటే ఇక సీరియల్ ఏముండదు కాబట్టి. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్లో ప్రస్తుతం జరుగుతున్న సీన్ ని చూస్తుంటే ఇది కళ అంటారా నిజమంటారా, మీకేమనిపిస్తోంది? మీరు కళ అనుకుంటున్నారా లేదా నిజం అనుకుంటున్నారా? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.